అంత దూరం నుండి నడిచి రావడానికి వర్త్ అనిపించింది. వచ్చిన తర్వాత ద వే యూ వెల్కమ్ కృష్ణుడు గోవులు అని అది చూసిన వెంటనే మ్యామ్ కరెక్ట్ చేస్తుంది. This tells us a ma'am experience what she has in the natural farming, and ma'am your passion regards natural farming of the nature is really explainable. ఎందుకంటే అంత మంచి పొజిషన్ నుండి మీరు రిజైన్ చేయడానికి మీకు ఆ గట్స్ కావాలి. వచ్చిన తర్వాత బీయింగ్ హౌ సక్సెస్ఫుల్ యు ఆర్ అవుట్ చేసే మూమెంట్ లోనే ఉంటాం. I think this visit has helped us in being an entrepreneur or getting the స్టార్టింగ్లో కొంచెం భయం ఉండి జీవామృతం 15 days ఒకసారి 20 days ఒకసారి స్ప్రే చేసేటోళ్ళం. ప్రతి మొక్క మీద స్ప్రే చేసేటోళ్ళం, కింద గ్రౌండ్ కూడా ఇచ్చేటోళ్ళం. ఎట్లా చెట్లు పెరుగుతున్నాయిలే కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసి 2 months ఒకసారి ఇవ్వడం వల్ల మనకు ఒకసారి మనం ఎంటర్ అవ్వడమే లేట్. ఒకసారి ఎంటర్ అయినాం అనుకో అన్ని గుంజుకుంటాయి. మనం ప్రకృతి మన అందరినీ కలుపుతుంది. ఇప్పుడు మేడంని కూడా అట్లనే కలిపింది. గురించి మనం సీడ్ కలెక్షన్ చేసుకోవచ్చు. దేశీ రకాలలో వాడచ్చు. నాకైతే గోల్డెన్ డేస్ లో అట్లనే తినేటోళ్ళు. ఇయర్ అంతా వంకాయలు రాకపోయేవి, ఇయర్ అంతా టమాటాలు రాకపోయేవి, ఇయర్ అంతా సోర అయిపోతుంది. ఇంకొకటి బీజామృతము అయిపోయింది. ఈ నవధాన్యాలు ల్యాండ్ ప్రిపరేషన్ కూడా జలుపుని అది చేసేయచ్చు. తర్వాత జీవామృతం మెయిన్ అసలు ఇది ఈ న్యాచురల్ ఫార్మింగ్కి. జీవామృతము పంటలకు ఎలా అయ్యాలో తెలుసు. ఒకవేళ స్ప్రే చేసేటప్పుడు అయితే 1:10 వాటర్లో కలిపి స్ప్రే చేయొచ్చు. లేకుంటే ల్యాండ్కి పారేయాలనుకుంటే మనము ఇక దానికి క్వాంటిటీ అవసరం లేదు, కొంచెం ఎక్కువ అయినా నడుస్తుంది. హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అరటి కానీ మామిడి కానీ అనుకునే వానపాములు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు అవి పైనకి వచ్చేస్తాయి మొత్తం. ఆ జీవామృతం ఎక్కడైతే వేసినామో అక్కడ మొత్తం ఆ గడ్డిని తిని ఉంటుంది. అంటే టోటల్ అగ్రికల్చర్లో సో మనం ఎకనామిక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఆల్రెడీ గత 3-4 months నుంచి వీఆర్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ మేడం బయోచార్ గురించి. అందుకే మిమ్మల్ని అడిగాను ఇమీడియట్గా మీరు ఫ్రీడమ్స్ తీసుకొచ్చారా అని. సో ఈ బయోచార్ అనేది కూడా మేము తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాం మన కాలేజ్లో. సో డెఫినెట్గా ఈ మోడల్ని నేను ఒక ఫోర్ ఫాదర్స్ ఇచ్చిన ఫుడ్ ఏదైనా ఉందో దాన్ని ఏంటనేది కొద్దిగా మనం తెలుసుకోవాలి. దాని యూజెస్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు వాడుతున్నారు, ప్రతి దాంట్లో కొంచెం తీసుకొని మంచి ఎంటర్ప్రైనర్ కావాలని. అండ్ ప్రత్యేకంగా మేడంకు ఈ సెషన్ మనకి ఇంత డే అంతా కేటాయించినందుకు, మాకు లంచ్ కూడా ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేడం.